వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నా కొడుకుని కాపాడండి అంటూ మహిళ ఆవేదన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 17వ బ్రహ్మోత్సవాలు. ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు. భారత్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులను పరిశీలించిన అధికారులు. పెట్రోల్ బంకుల ముందు డబ్బాలతో క్యూ కట్టిన జనం. బడి పీలుస్తుంది, ఇంటింటికి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. బాలికల సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్న సర్పంచ్. ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజరుద్దీన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఆశ లేదని ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యానించారు. పదవులు అనేవి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒక ఆయన తాను పోరాడుతానా లేదా అని అన్నారని, తాను పోరాడి చూపిస్తానని చెప్పుకొచ్చారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తన పని ఆగలేదని, కొనసాగుతోందని స్పష్టం చేశారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తారని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు. ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తనకు ఎమ్మెల్సీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. జయశంకర్ కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతారని తెలిపారు. గతంలో ఏ రకంగా తన జీవన శైలి ఉందో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిలబడతానని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కోదండరాం పేర్కొన్నారు. నా కొడుకుని కాపాడండి అంటూ ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకుని కాపాడండి అంటూ ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారులను కిడ్నాప్ చేసి హింసిస్తున్నారని ఆరోపించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మీనా కుమారి అనే మహిళ మాట్లాడుతూ సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన 2 కుమారులను టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించింది. పెద్ద కుమారుడు ప్రేమ వ్యవహారం కారణంగా కిడ్నాప్ చేసి కేసులో ఇరికించారని, తాజాగా చిన్న కుమారుడు రాజుని కూడా కిడ్నాప్ చేశారని తెలిపింది. నా కొడుకులను కాపాడండి, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. దళిత సంఘాల నాయకులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 17వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 17వ బ్రహ్మోత్సవములు 5 రోజుల పాటు కన్నుల పండుగగా ఆలయ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య భక్తి పారవశ్యంతో, గోవింద నామ స్మరణతో, అశేష భక్తజన సందోహాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రధానంగా మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం నుండి ఆలయం వరకు వివిధ రకాల విద్యుత్ దీపాల అలంకరణతో, దేవుళ్ళ చిత్ర దీప అలంకరణతో, ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో, మామిడి ఆకుల తోరణాలతో ప్రాంగణాన్ని అలంకరించి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పాఠ్యమి నుండి షష్ఠి వరకు అనగా 18/4/2026 శనివారం నుండి 23/4/2026
గురువారం వరకు శ్రీమాన్ గోవర్ధన భట్టర్ స్వామివారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. ఏప్రిల్ 18 శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు సమిష్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, మత్స్యంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 19 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, సాయంత్రం 5 గంటలకు బేరి పూజ, దేవత ఆహ్వానము, రాత్రి 7:30 శేషవాహన సేవ, ఊరేగింపు నిర్వహించారు. ఏప్రిల్ 20 సోమవారం రోజున ఉదయం 8 గంటలకి నిత్య హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు 30 శ్రీవారి కళ్యాణ మహోత్సవం మరియు అన్న సమారాధన శ్రీమాన్ అన్నమయ్య పవన్ బృందంతో అన్నమయ్య వీరాచిత శ్రీనివాసుని కళ్యాణ సంకీర్తనం నిర్వహించారు. ఏప్రిల్ 21 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ మహాలక్ష్మి అభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిత్య హోమం, సాయంత్రం 6:30 శ్రీవారి గరుడ వాహన సేవ, ఊరేగింపు, సాయంత్రం 6:30 ఎస్వీఎస్ మహిళా బృందం వారిచే కోలాటాన్ని చేపట్టారు. ఏప్రిల్ 22 బుధవారం రోజున ఉదయం 8 గంటలకు నిత్య హోమం, పూర్ణాహుతి, 10 గంటలకు శ్రీ గోదాదేవి అభిషేకం, సాయంత్రం 7 గంటలకు విశ్వవ్యాప్త ఈలా మురళీ విహారీ డాక్టర్ కొమరవోలు శివప్రసాద్ బృందంచే అపూర్వ సంగీత రసాంజలి నిర్వహించారు. గురువారం రోజున ఉదయం 8 గంటలకు నిత్య హోమం, మహాపూర్ణాహుతి, 10 గంటలకు అష్టోత్తర శత ఘటాభిషేకం, చక్ర స్నానం, సాయంత్రం 5 గంటలకు దేవతో ఉద్వాసన, ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, ధ్వజారోహణం, సప్తవర్ణాలు, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, ఆచార్య ఋత్విక్ సన్మానం, మహా ఆశీర్వచనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో శ్రీవారి సేవలు ఆలయ చైర్మన్ మరియు అధ్యక్షులు మణికొండ రాఘవేంద్రరావు మరియు ఆలయ పాలక వర్గం, ఆలయ అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దౌలతాబాద్ మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దౌలతాబాద్ మండలంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఐకేపీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. హైమద్ నగర్, మల్లేశంపల్లి, కోనాపూర్, గొడుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య మాట్లాడుతూ రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. వైస్ చైర్మన్ మద్దెల స్వామి కూడా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, సర్పంచులు జక్క యశోద, ఆంధ్ర రుక్మిణి, అల్లి, మధ్యల వనోజ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంటను సమయానికి అమ్ముకునే అవకాశం కలిగిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సర్పంచ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కనకన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఏదైతే మంచి గిట్టుబాటు ధర ఇచ్చి మహిళల ద్వారా ఈ వడ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరికీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంచి రేట్ ఇచ్చి ఆ సన్న వడ్లతో పాటు మళ్ళీ 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకునే కార్యక్రమం చేసిండు. కాబట్టి రైతులందరూ ఈ ప్రభుత్వాన్ని వాడుకోవాలి తప్ప దళారుల దగ్గరికి పోయి ఇబ్బంది పడొద్దని చెప్పేసి కోరుతూ ఇలా 500 బోనస్ కూడా వెంటనే ఇదివరకు కొంత జాప్యం జరిగినా ఇప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు కూడా ఏదైతే మన వడ్ల ఈ జల్లి మిషన్లు కూడా ఇంకా కొన్ని వస్తాయన్నారు. అది కూడా మల్లేశంపల్లి కానీ ఇంకా తిమ్మలాపూర్ కానీ వాటికి కూడా వెంటనే అందించాలని చెప్పేసి చైర్మన్ గారిని కోరుతున్నాం. ఐకేపీ సెంట్రల్ ఓపెనింగ్కు మల్లేశంపల్లి గ్రామ ప్రజలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా అటు రైతులను కానీ మహిళల్ని కానీ ఒక మంచి డెవలపింగ్ కార్యక్రమంలో ముందు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నది.
ఇలా గతంలో కూడా పట్టాలు వచ్చేటి, కానీ ఏ సెంటర్లో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు అట్లా కాకుండా రైతులకు అన్ని రకాల సద్వినియోగం కావాలని చెప్పి మా చైర్మన్ సాబు ఓపెన్గా, గతంలో ఎవరికి కూడా తెలిసేది కాదు పట్టాలు ఎవరి దగ్గర ఉంటాయో ఎవరికి వస్తాయో అనేది. ఈరోజు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మా సామాన్యుడు కూడా దళారులను ఆశ్రయించకుండా మన ఈ రైతు వేదికలనే ఐకేపీ వేదికలనే ఒడ్లను పెట్టుకుంటూ లబ్ధి పొందాలని చెప్పి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మలశంపల్లి గ్రామంలో ఐకేపీ ఓపెనింగ్ చేసినందుకు చైర్మన్ గారికి, నాతోటి మా ఎంబడి వచ్చిన అందరికీ, లీడర్లకు మరియు సర్పంచులకు తెలియజేయడం. ఫస్ట్ రకం 2389 రూపాయలు, సెకండ్ రకం 2369 రూపాయలు, అలాగే సన్న రకం ఒడ్లు పెట్టిన వారికి 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టాలు కూడా ఏదో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని జల్లెబడడానికి కొన్ని మిషన్లు, ఇంకా కొన్ని తాటపత్రిలు తెప్పియగలరని చైర్మన్ కూర్చున్నా. కొద్దిగా మాకు ఐకేపీ సెంటర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఐకేపీ సెంటర్ను కూడా కొద్దిగా సాల్వ్ చేయాలని కోరుచున్నాం. మనం మున్ముందు కూడా మన మండలంలో జొన్నలు కానీ సన్ఫ్లవర్ కానీ నెక్స్ట్ ఒక 6 months 4-5 months వరకల్లా ఒక మండలంలో ఒక గోదాం కోసం కానీ, ఇప్పుడు మన మిర్దోటికి కానీ తొగుట కానీ గజ్జులు కానీ పోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మన మండలంలో కూడా ఏర్పాటు చేసుకుందామని చైర్మన్ కోరుచున్నాం. అలాగే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పై అధికారులను పై అధికారుల దగ్గరికి పోయి మన దగ్గర చేయగలని కోరుచున్నాం. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలనే అమ్ముకోవాలి. దళారులను నమ్మి 1 రోజులలో 2 రోజులలో వస్తాయనే ఉద్దేశంతో ప్రైవేటుకు అమ్ముకొని మోసపోవద్దు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ట్రక్ షీట్ అనేది కొద్దిగా లేటు కొడుతుండే అప్పుడు అమ్మినాక, ఇప్పుడు అదే రోజు కొడితేనే లారీ గొడుగుపల్లి మీ ఊరు నుండి పోతుంది కాబట్టి, సెంటర్ నుంచి పోతుంది కాబట్టి అందరూ ఐకేపీ కేంద్రాలని అమ్ముకొని బాగుపడాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రతి సెంటర్కు 10 తార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐకేపీ కేంద్రాల ద్వారానే అమ్మకాలు చేయాలని కోరుతున్నాం. మల్లేశంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ ఐకేపీ సెంటరు మన ఐకేపీ ద్వారా మహిళా సంఘం నుంచి కొనడం జరిగింది. మహిళలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఐకేపీ సెంటర్ నడిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే సన్న ఓట్లు మద్దతు ధర మంచిగా ఉన్నందున మద్దతు ధర వస్తుంది. సన్న ఓట్లు ఎక్కువ పెట్టాలి. అందరికీ రైతు రేషన్ బియ్యం ద్వారా మనం పండిస్తేనే, రైతు లేని రాజ్యం లేదన్నట్టుగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం సన్న ఓట్లు పండిస్తే మనకు రేషన్ షాప్ మళ్ళీ మన బియ్యం మన ఓట్లు మనకి వస్తాయి. కాబట్టి అందరూ సన్న ఓట్లు పెట్టి రైతు భారత్ మన ఇది రైతు బోనసు పొందాలని కోరుకుంటూ, అలాగే రైతులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అందరూ రైతులకు ఉపయోగించుకోవాలని ఈ మల్లేశంపల్లి గ్రామం ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డోన్ పట్టణంలోని భారత్ ఇండియన్ ఆయిల్, టిఆర్ నగర్, నయారా పెట్రోల్ పంపులను పరిశీలించిన అధికారులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని భారత్ ఇండియన్ ఆయిల్, టిఆర్ నగర్, నయారా, మ్యాక్స్ 4 దగ్గర పెట్రోల్ పంపులను డోన్ ఆర్టీఓ నర్సింహులు, ఎంఆర్ఓ రవికుమార్, డోన్ టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి మరియు మున్సిపల్ అధికారులు రికార్డులను పరిశీలించారు. ప్రజలు భయపడవలసిన పని లేదని, ఇంధనం సమృద్ధిగా ఉందని, అలాగే వాహనదారులకు బాటిల్స్ లో గాని క్యాన్లలో గాని ఇంధనం నింపకూడదని, రైతులకు మాత్రమే క్యాన్లలో ఇవ్వడానికి అనుమతులను ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు డబ్బాలతో క్యూ కట్టిన జనం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు డబ్బాలతో క్యూ కట్టారు జనం. ఆక్వా రైతులు బంకు ముందు డీజిల్ కోసం డబ్బాలతో నిరీక్షించడంతో కొద్దిసేపటికి డీజిల్ నిల్వలు అయిపోయాయని బంక్ యాజమాన్యం చెప్పడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆక్వా రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం డీజిల్ ను వెంటనే సప్లై చేయాలంటూ బంటుమిల్లి ఎంఆర్ఓ ఆఫీసులో మెమరాండం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ రైతు విభాగ నాయకులు. గుత్తాధిపత్యం కాకుండా రికమెండేషన్ కాకుండా అందరికీ న్యాయం చేయడానికి అది కూడా అంటే రూమర్ ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు దేనికి కొట్టేశారు అనేది వదంతి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు మనం చేస్తున్నాం. దాని దృష్టిలో లేదంటే కూపన్ సిస్టమ్ ఏదో రేపు ఉదయం కల్లా దుర్గా మహల్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన బొంకుకి రేపు సాయంత్రానికి అక్కడ సరే మూడింటికి వస్తే ఏమవుతుందంటే ఏమవుతుందంటే మనకి డీజిల్ దొరకదేమో, మీకు 5 లీటర్లు అవసరం ఉంటుంది. ఏమవుతుందంటే 20 లీటర్లు కొనేస్తుంది. దానివల్ల అవసరం లేకపోయినా ఎక్కువ తీసుకోవటం వల్ల డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. డిమాండ్ ఉంటే మాత్రం కూపన్ సిస్టమ్ ద్వారా అది కూడా ఆలోచించండి. రేపు మధ్యాహ్నానికి రేపు మళ్ళీ డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున రైతు విభాగం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మరి రేపు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి రైతుగా మరి దుక్కులు దున్నుకోవాలన్నా, లేకపోతే పొలంలో ఎరువు ఉన్నటువంటి పాడి పంట పోగేసుకోవాలన్నా, అలాగే ఈ రోజున మనం ప్రధానంగా ఇక్కడ సాగుతున్నటువంటి ఆక్వా రంగాన్ని చూసినట్లయితే మరి రైతు చిన్న సన్నకారు రైతులు మరి ఇంజిన్ల మీద ఆధారపడిన పరిస్థితి లేదు. పెద్ద రైతులు చూసిన కరెంట్ లేని పరిస్థితుల్లో జనరేటర్కి డీజిల్ అవసరమైంది. ప్రతి ఒక్కరికి ఏ విధంగా చూసిన మన రైతాంగ సమస్య మీద పూర్తిగా ఈ రోజున ఉన్న సమస్య మరి డీజిల్. మరి ఆ డీజిల్ని ప్రతి ఒక్క రైతుకి, అవసరం ఉన్న రైతుకి అందించి మన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి మీరు తెలియజేసి మీ ద్వారా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఉచిత బియ్యం ఇస్తే ఎలా ఏ విధంగా జనాలు రైతులు ఉన్నారో ఆ విధంగా పాపం ఆయిల్ కోసం ఉచితంగా ఇస్తే గవర్నమెంట్ ఏ విధంగా జనాలు ఉంటుంటారో ఆ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి డీజిల్ మీద పెట్రోల్ మీద రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఇకనైనా ఈ రైతులకు ఏం కావాలో ప్రజలు ముందు చూపుతో పరంజలకు మరి ఏప్రిల్ ఆఖరికి వచ్చేసాం మనం. మే నెలలో మరి దుక్కులు దున్నుకోవాలి, అలాగే వ్యవసాయ భూమిని లెవెల్ చేసుకోవాల్సిన పరిస్థితిలో రైతాంగం ఉంటుంది. అలాగే ఈరోజు చూసినట్టు ఆక్వా రైతు చూసినట్లయితే మరి జనరేటర్ మీద ఆధారపడి, అంటే కరెంటు కటింగ్ అనేది తప్పనిసరి వేసవికాలంలో అది ప్రభుత్వానికి అచ్చుకోకపోయినా వ్యవసాయ రైతుకు వచ్చేసరికి మరి తప్పనిసరిగా జనరేటర్ వాడాలి. అలాగే కరెంట్ లేని పరిస్థితుల్లో ఇక్కడ చిన్న మోటార్లు పెట్టుకుని అటు నడుపుకుని రైతాంగం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో క్యాన్లతో ఆయిల్ తీసుకెళ్ళిన అవసరం ఉంది. మరి ఈ రోజున పౌర సరఫరా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ బండికి ఎంత, ఆటోకి ఎంత, కారుకి ఎంత, వ్యాన్కి ఎంత, లేకపోతే లారీకి ఎంత అని టార్గెట్లు పెట్టారు. మరి వ్యవసాయ
వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆక్వా రంగానికి సంబంధించి రైతుకి ఏ రైతుకి ఎంత కొట్టాలి అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిపెట్టే ఆదాయాల్లో ఆక్వా అనేది మరి ప్రథమ పాత్ర పోషిస్తుంది అనేది, అంటే విదేశీ మార్గం తెచ్చిపెడుతుంది. మనందరం కూడా బడి పిలుస్తుంది ఇంటింటికి ప్రచార రథాన్ని టవర్ క్లాక్ వద్ద ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో బడి పిలుస్తోంది ఇంటింటికి ప్రచార రథాన్ని టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నుండి బాలికల ఉన్నత పాఠశాల వరకు చదువు నేర్చుకో, నీ భవిత మార్చుకో, ప్రభుత్వ విద్య, ఉచిత విద్య, ఇంటింటికి చదువు, దేశానికి వెలుగు వంటి నినాదాలు ఇస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల బ్యానర్లను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ఈ కూటమి ప్రభుత్వం రాకతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహాయ సహకారాలతో ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి ఉన్నతమైన విద్యను అందిస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తున్న ఆంగ్ల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగ్గా అందిస్తూ వారిని అత్యున్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇక్కడికి విచ్చేసిన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీచర్స్ అందరికీ, అదేవిధంగా ఆర్జేడీ శామిల్ గారికి, డిఓ గారికి, విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మీకు తెలుసు, గతంలో కంటే కూడా ఈరోజు భిన్నంగా 2024 సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత విద్యా సంస్కరణలో ఎన్నో విధమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కరణలు తేవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మంచి మంచి స్కూల్స్ రావాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలలో కూడా విద్యార్థులు ఫుల్ గా ఉండి ప్రతి ఒక్క చోట కూడా విద్యని బాగా చదివించాలనే ఉద్దేశంతో కూడా మోడల్ స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఐదు తరగతులు కలిసి ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఈ రోజు అది లేకుండా ఒక్కొక్క తరగతి ఒక్కొక్క టీచర్ని పెట్టి కూడా మన భావి తరాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి, మనమందరూ ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఒక విద్యార్థులకు చదివించాలంటే మినిమం 25,000 నుంచి 30,000 అవుతుంది. ఈ రోజు అది లేకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి కూడా కలిసి, లోకేష్ బాబు గారు కూడా కలిసి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం తరపున కూడా ఎందుకు చదివితే అందరికి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా ఎక్కడైతే మన స్కూల్స్కి వెళ్తున్నారో పక్క విలేజ్ కి వాటికి కూడా ఒక మనిషికి అంటే ఒక విద్యార్థికి 600 రూపాయల లెక్కన కూడా ఆటోకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా విభిన్నత ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా స్కూల్స్ కానీ, స్కూల్ కి సంబంధించినటువంటి బ్యాగ్స్ కానీ, అదేవిధంగా షూస్ కానీ, డ్రెస్ కానీ కూడా మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజనం పథకం కూడా ప్రతిరోజు గుడ్డు పెట్టి కూడా మంచి భోజన పథకం కూడా ఇవ్వడం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలందరికీ కూడా మనం ప్రైవేట్ స్కూల్ చేర్చి మన యొక్క బతుకు పైన భారం మోపకుండా మన గవర్నమెంట్ స్కూల్ తీసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ బాగా డెవలప్ చేయాలనే ఒక నినాదం తెలుతున్నాం. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఇక్కడుండే ప్రధాన ఉపాధ్యాయులకు కానీ టీచర్స్ కూడా అందరికీ ఒక విన్నపం, మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో మీరు మాకు చెప్పండి. అక్కడ మా లీడర్స్ ద్వారా మేము చెప్పి మన స్కూల్లో కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ దీనికి సహకరించినటువంటి ఇంత విభిన్నంగా రాష్ట్రంలోనే ప్రథమంగా సహకరించినటువంటి డిఓ కుమార్ గారు కానీ, ఆర్జేడీ శ్యాముల్ సార్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఎంఈఓలు అందరికీ, అదే డిప్యూటీ మన టీచర్స్ అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్కీమ్ ని ఇంకా రాణి లక్ష్మీబాయి బాలికల సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం అచర్లగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో రాణి లక్ష్మీబాయి బాలికల సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ముగింపు సందర్భంగా పాఠశాలలో కరాటే టెక్నిక్స్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థినులు వారి యొక్క ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడిందని, దీనివల్ల మాలో ఆత్మధైర్యం పెరిగిందని, మేము ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతున్నామని, అలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నామని తెలిపారు. ఈ యొక్క స్కూల్ ఇన్ఛార్జ్ అచ్యుత జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతం సమాజంలో బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఎదుర్కొనాలంటే బాలికలకు తప్పకుండా కరాటే అనేది ఉపయోగపడుతుందన్నారు. గవర్నమెంట్ పాఠశాలల్లో కరాటేతో పాటుగా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ఇది గమనించి తల్లిదండ్రులు పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలని, అన్ని సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆచార్యగూడెం, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా. మా పాఠశాలలో బాలికలు ఈ సంవత్సరం సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఈ రోజుతో ముగించడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం అంటే ఏంటంటే బాలికలు స్వీయ రక్షణ. అంటే ఈరోజు బాలికలు ఒంటరిగా ఏదైనా రహదారి మీద కానీ బయటకు కానీ పూర్తి స్థాయిలో వెళ్ళి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఝాన్సీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం కింద ఈ సంవత్సరం పాఠశాలలో కరాటా నేర్పించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లల్లో స్వీయ రక్షణ, అలాగే పిల్లలు కాన్ఫిడెంట్గా మేము బయటికి పోయి వచ్చినా కూడా మాకేం జరగదు, ఏదైనా జరిగినా కూడా మమ్మల్ని మేము రక్షించుకోగలము అనే ధైర్యాన్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాము ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమమే కాకుండా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా కూడా మేము మా ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేయాలని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమ నిర్వహణ అన్నిటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ గ్రాంట్ల ద్వారా ఈ కార్యక్రమాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వాలకు కూడా మా ఉపాధ్యాయులు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ కొత్త శ్రవంతి పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు. పంచాయతీ కార్యాలయం వద్ద బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు, 21 సంవత్సరాల లోపు మగపిల్లలకు వివాహాలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.